క్రైస్తవులు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవునితో పరిచయం, దేవునితో స్నేహం ఏర్పడుతుంది, దేవునితో బంధం ఏర్పడుతుంది, దేవునితో సన్నిహితమైన ఏమన్నా మన జీవితం ఆయనకు మనకి దగ్గర ఉంటుంది. ప్రార్థన చేసే వారి జీవితం. ఎవరి జీవితంలో ప్రార్థన ఉండదో, ఎవరి జీవితంలో ప్రార్థనకు దూరం ఉంటారో వారు అపవాదికి దగ్గర ఉంటారని మీరు గుర్తించాలి. ఎవరి జీవితంలో అవసరాలకి ప్రార్థన చేస్తూ అవసరాలకి ప్రభువా అనుకుంటున్న వారికి దేవుడు దగ్గర ఉండడు. ప్రియులారా, సంఘానికి ప్రార్థన జీవితం ఉండాలి. ఏ సంఘములో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఏ కుటుంబంలో, ఏ జీవితంలో, ఎవరి జీవితంలో, ఎవరి సంఘములో ప్రార్థన ఉంటుందో ఆ సంఘము, ఆ కుటుంబము, ఆ వ్యక్తి జీవితం నశించి కృషించిపోతుంది. ప్రేమైన దేవుని వారలారా,